మాస్టారు శ్రీనివాస్ గారు, సునంద గారు ఈ సంవత్సరానికి మామిడికాయ పచ్చడి కలిపారండి. వీళ్ళు ఎందుకు కలిపారు అని వీడియోలో చూడండి. నమస్తే అండి, నేను మామిడికాయ పచ్చడి పడుతున్నాను. మేము ఎప్పుడు జలాలు పట్టుకుంటాం. జలాలు ఎప్పుడు మే చివరిలోను జూన్ 10వ తారీఖు లోపు మామిడికాయ పచ్చడి పట్టేస్తా. లేటుగా పడతాము, ఎందుకంటే జలాలు లేటుగా వస్తాయి. ఈ జలాలను ఏం చేయాలంటే మనం ఫస్ట్ నీళ్ళల్లో వేసేయండి. మొత్తం ఎన్ని కాయలు తెచ్చుకుంటే అన్నీ ఇట్లా తొడియాలతోనే వేసేసి మేము ఒక అరగంట ఇట్లా ఉంచేసినాక మరలా తొడియాలు తీసి మళ్ళీ ఇంకొక గంట నీళ్ళల్లో ఉంచేస్తా. ఈలోపు మనకి ఉప్పు కారం, మనం పసుపు, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి అన్నీ రెడీ చేసుకోవచ్చు. కాయ 70 రూపాయలండి. జలాలు 15 కాయలు తీసుకున్నా. ఇదిగోండి, ఇప్పుడు ఎన్ని వేసా? 6 వేసా, 7 చాలా పెద్దగా ఉన్నాయి. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 1050 రూపాయలు అయినాయి. 1000 రూపాయలు తీసుకున్నాడు. ఒక అరగంట నానితే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది మనకు తెలియదు కదా, రసాయనాలు వేసారు ఏమేసారు, కెమికల్ రియాక్షన్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పచ్చడి ఉబ్బిపోతుంది, మీరు చూసే ఉంటారు. అందుకని మేమైతే మటుకి ఈ ప్రాసెస్ అండి, ఇది ఒక అరగంట నీళ్ళల్లో ఉంచుతా. ఈలోపు ఎండలో ఉప్పు, మన సన్న ఆవాలు, ఇదిగోండి ఇట్లా కాయలన్నిటినీ ఫస్ట్ కడిగేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఈ నీళ్ళు మంచివి కాదు. ఫస్ట్ ఈ కాయలకు ఉన్న దుమ్ము ఒక అరగంట ఉంచేసా, కెమికల్ కానీ ఏమన్నా ఉన్నా కూడా పోతుందని. ఇట్లా మొత్తం కడిగేసుకుని ముచ్చికల దగ్గర అంతా కడిగేయండి. కడిగేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పట్టుకోవాలి. ఈ నీళ్ళు పారబోసేస్తా, మొక్కల్లో పారబోసి ఫ్రెష్గా పట్టేస్తా. పట్టి ఏం చేయాలంటే ఈ పైన ముచ్చికలు తీసేసుకుంటాం. మేము మా సైడ్ అయితే మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చేసే పద్ధతే మేము చేస్తున్నాం ఎప్పుడు, ఇన్ని సంవత్సరాల నుంచి. బాగా కడుక్కోవాలి. ఇదిగోండి, ఈ ముచ్చికలన్నీ తీసేయండి. ఈ ముచ్చికలన్నీ తీసేద్దాం. ఇట్లా మేము కంపల్సరీ తీసుకుంటామండి. మా ఇళ్ళల్లో అయితే తీసేస్తారు. ఇట్లా తీసి నీళ్ళల్లో వేసేయాలి. ఇట్లా మొత్తం ముచ్చికలన్నీ తీసేసి నీళ్ళల్లో వేసుకుంటామే. తర్వాత ముక్కలు కట్ చేసుకుందాం. అందుకు నేను మనం ఇలా తెచ్చుకుని ఇంటికాడ ఇట్లా అన్నీ తీసుకుని పచ్చడి పట్టుకుంటే, వెనక మన పల్లెటూరులో అందరూ ఇట్లాగే చేసుకుంటారు. సిటీల్లో కాబట్టి మనం అక్కడ కొట్టించుకొచ్చుకుంటున్నాం. నీళ్ళు పట్టుకెళ్ళి కారులో 2 బకెట్లు అట్లా తీసుకెళ్ళి చేయించుతున్నాం. అందుకే మన ఇంట్లో మనం కత్తిపేట ఉంటే మనమే చేసేసుకోవచ్చు. అందుకు ఎందుకు తీస్తున్నామంటే, ఇక్కడ సొన ఉంటుంది. ఈ సొన అంతా కారిపోతుంది. ఇదిగోండి సొన ఇట్లా వస్తుంది. సొన మీ అందరికీ తెలుసు, ఇదంతా సొన ఇట్లా. అందుకు తీసేసుకోవాలి. అయిపోయినాయి. 15 కాయలే కదా, తీస్తా అంటే వాసన వస్తుంది, సొన వాసన. ఆ సొన వాసన లేకుండా ఉంటుంది పచ్చడి. ఇది ఒక 1 అవర్ ఉంచేస్తాను నీళ్ళలో. ఈలోపు అన్నీ చేసుకుందాం. మొక్కలకు ఈ మామిడికాయ పచ్చడి కలుపుతాం చాలా ఈజీ అండి. సరే పడుతున్నాను, మీకు కూడా చూపిద్దాం. మేము ఎప్పుడు జలాలే పట్టుకుంటాం. ఎప్పుడైనానండి ఆవకాయకి కొంచెం పుల్లగా ఉంటేనే మనకి జ్యూస్ బాగా వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఆరబెట్టేద్దాం. కొంచెం సేపు ఆరినాక కోస్తాను ముక్కలు కోసేటప్పుడు నా చెయ్యి కొంచెం కట్ అయిందండి, అందుకని కటింగ్ మీకు చూపించలేకపోయాను. మేము పెద్ద పెద్ద కాయలు తీసుకున్నాం కదా, పెద్దతో కోస్తుంటే చెయ్యి కొంచెం తోలుడింది. అందుకని మా మాస్టర్ అంటాం కదా, మాస్టారు అంకులు సునంద్ గారు వచ్చి ఈరోజు మామిడికాయ పచ్చడి వాడుతున్నారు. బాగా ఆరబెట్టి చూడండి మామిడికాయలు. ఇదిగోండి, మీ అంకుల్ పని చాలా నీటు. మా మాస్టర్ ఏమో మొక్కలు కోసారు. 15 కాయలు కొంటే 10 కాయలు కోసా. మీ అంకుల్ చెయ్యి తెగుతుంది అంటారు. చెయ్యి నిజంగానే తగ్గొట్టుకున్నా. మా మాస్టర్ ఇంకా మిగతా 5 కాయలు కోసి చిన్న చిన్న ముక్కలు కోసి అంతా తుడిసి నీట్గా ఆరబెట్టారండి. నిజంగా వాళ్ళైతే అసలు అర్థం తీయలేకపోయాం, సందడిగా అనిపించింది. 8.5 గిన్నెలు మామిడికాయ ముక్కలైనవి. మేము 8కి 1 వేస్తాము. 30 వంతు ఆవపిండి, ఆ పైన అంతా మెంతిపిండి జల్లించుకున్నాం. ఇదిగోండి మెంతిపిండి వేస్తున్నా లెక్క. మీకు ఈరోజు మా మాస్టారు అంకులు కలుపుతారు, నేను లెక్క చెప్పేసి వెళ్ళిపోతా. సునంద గారు కూడా ఉన్నారు హెల్ప్ చేస్తానికి వాళ్ళకి.
నేను ఒక ఘనకార్యం చేశాను, అందుకని నేను కలపట్ల, చెయ్యి కోసుకుపోయింది నాకు. కారం మీ ఇష్టం, మీదే కారం అయినా తీసుకోండి. నేను సైలాస్ కారం తీసుకున్నా, అరకిలో, కరెక్ట్గా అన్నీ అరకిలో, హాఫ్ కిలో. కొంచెం తక్కువ వేసుకున్నాం, ఏం పర్వాలా. సునంది కదా, పసుపు అక్కడ ఉంటారా. ఇదిగోండి ఉప్పు, కారం వేసాము, చిన్న గాసేసా అదేనండి. ఉప్పు ఏంటంటే మేము ఒకటి వేసుకోవాలి, కానీ మేము తక్కువ వేస్తాను. ఎందుకంటే ఉప్పు ఇటు సునంద్ గారు చూపిద్దాం. సునంద్ గారు చెప్పారు, ఇక్కడ పెట్టండి పర్వాలేదు. ఇదిగోండి, ఇదంట పికిల్స్ స్పెషల్ సాల్ట్ అంట. మిక్సీలో మనం కల్లుప్పు వేయకుండా రెడీగా వస్తుందని చెప్పారు. అందుకని ఇదిగోండి ఇట్లా అయ్యింది నా చెయ్యి. ఇది మామిడిగా ఏమైందంటే పెద్ద మా జలాలు తీసుకున్నాం, ఇంతంత లావు ఉండి కత్తిపేట ఏదో కౌరులు చెబితే ఇట్లా పక్కకు తిరిగా తల తిప్పి వీళ్ళు ఏం చేస్తున్నారా అని తిప్పితే నా చెయ్యి కట్ అయిపోయింది. అది ఇదిగోండి 30 చాలండి, 30 కంటే తక్కువ వేసాను ఉప్పు. 30 కేజీ అంటే గిన్నెకి 30 సరిపోతుంది. మళ్ళీ మనం 3వ రోజు చూసుకుంటాం కదా. ఇదిగోండి పసుపు ఎక్కువ అక్కర్లా, పసుపు స్పూనున్నర అంతే. ఇంకా వీటిల్లో ఇదిగోండి మేమైతే వెల్లుల్లిపాయలు ఒక గిన్నెడు పోస్తాం. ఇవి కూడా సునంద గారు మాస్టారు, మెయిన్ సునంద గారు ఒలిసి పెట్టారు వెల్లుల్లిపాయలు. ఇదిగోండి మా మాస్టర్ తెలుసా, మాస్టర్ అని చెబుతాం కదా. వీళ్ళందరూ నవ్వుతున్నారు, ఏమనుకోవద్దు. సరదాగా మామిడికాయ పచ్చడి పద్మాంటి ఏ చెయ్యి కోసుకుంటాం వలన మామిడికాయ పచ్చడి వీళ్ళందరూ పడుతున్నారు. ఇదిగోండి ఏ గారు తెలుసు కదా, మేమందరం కలిసి బయటికి వెళ్తాం, నలుగురం ఎక్కువ. ఇదిగోండి ఒలిసి పెట్టింది సునంద గారు. వెల్లుల్లిపాయలు 8కి ఒకటి వేసుకుంటున్నాం మేము. ఇవన్నీ కలిపేస్తారు ఇప్పుడు. ఇదిగోండి ఇవన్నీ కలిపేస్తామే, ఇట్లా కలిపేసి ఇక పెట్టేస్తున్నారు, చేయి పెట్టేస్తున్నారు. సునంద గారు కలిపేస్తారంట. ఇదిగోండి 2 గుప్పిళ్ళు వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, మిక్సీలో వేసుకుని ఆ పేస్ట్ కూడా కలుపుకోవాలి. అగెరుతానండి. 8 గిన్నెలు ముక్కలకి 1 గిన్నె కారం, 3/4 గిన్నె ఆవుపిండి, 1/4 గిన్నె మెంతిపిండి, 3/4 కంటే తక్కువ ఉప్పు, కొంచెం పసుపు, వెల్లుల్లిపాయ ముద్ద, ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు కారము, కొన్ని కారాలు కారం ఎక్కువ ఉంటుందండి, కొన్ని కారాలు తక్కువ ఉంటాయి. ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను 3/4 కంటే కొంచెం తక్కువ కారం వేసాను. రెడీ పెట్టుకోండి. ఒకళ్ళ నూనెలో ముంచి దాంట్లో వేసి డిప్పలో ఎద్దురు. కానీ ఆగండి, నూనె కట్ చేస్తున్నా మాస్టరు. బాగానే కలిసిపోయింది. మేము ప్లాస్టిక్ కార్ట్లో పోస్తున్నాం అనుకోమండి. ఈ ఉప్పు అది కూడా తీసేస్తున్నా. ఇదిగోండి ఉదయం నువ్వుల నూనె పోస్తున్నాను. గిన్నెన్నర పోస్తే సరిపోతుంది మా లెక్క. 3వ రోజున మేము చూసుకుని పోసుకుంటాము. ఇవన్నీ మా సునంద్ గారికి ఇస్తున్నా, పట్టుకుంటున్నారు ఇట్ట. ఇక్కడ పెడుతున్నాలేండి, ఇక్కడ పెట్టండి మాస్టర్. 3 పడతాయి నాకు తెలుసు కరెక్ట్గా. కేజీ గిన్నెలాగా ఉంది. గిన్నెడు అయ్యింది కరెక్ట్గా 2 ప్యాకెట్లకి. దీంట్లో పోస్తున్నాం. వాళ్ళు ముంచుతారు, ముక్కలు ముంచి వేసుకుంటాం మా లెక్క అయితే. ఇదిగోండి గిన్నెన్నర, లీటర్న్నర కరెక్ట్గా. ఇదిగోండి గిన్నెన్నర పోసేస్తున్నాం. ఇంకో అరకిలో కూడా పట్టేస్తుంది. వీటిల్లో అడుగును పోసేసి ఇంకో ప్యాకెట్ కొంచెం గిన్నెలో పోసుకుంటున్నాం. లాస్ట్లో మళ్ళీ ఉంచుతాము మేము, పైన పోస్తానికి చూస్తాం. ఇదిగోండి ఈ గిన్నెలో కొంచెం పోసి వేసుకుంటే ఇట్లా ఇంత ఇక రెడీ అండి. ఇట్లా ఉంచుతున్నాను. ఇది సునంద్ గారు నూనెలో వేస్తున్నారు, నువ్వుల నూనె. మీ ఇష్టం, వేరుశనగ నూనె. ఓ మాస్టర్ కూడా స్పీడు. ఇదిగోండి మాస్టర్ చాలు, ఇంకేమాకండి. ఇదిగోండి నూనెలో మేము ఎప్పుడు నువ్వుల నూనెలో వేసుకుంటాం. మీ ఇష్టం, ఉంచుకున్నా పర్వాలేదు. మేమేం చేస్తామంటే నూనెలో ఇట్లా వేసి వీటిల్లో వేసి
ఇట్లా కలిపేస్తాం. వేసేయచ్చు మాస్టర్, లేకపోతే జాలి బుట్టి జాలి తెచ్చమంటారా సునంద్ గారు? ఇట్లా కలపండి, ఇట్లా కలిపి దీంట్లో వేయండి మాస్టర్, కలపండి. అంతే, కారం అంటించి నూనెలో ముంచిన ముక్కలను ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ ముద్ద, వెల్లుల్లిపాయల్లో కలిపి మనం పెట్టుకున్న డబ్బాలో వేసుకోవాలండి. కాదండి, కాదు, అసలు ఈ పచ్చడి ఏంటో విచిత్రంగా చేసాం తమాషాకి. అంకుల్కి టీ పెడతాం వచ్చి, అంకుల్ టీ పెడుతున్నారు. టీ పెడతంటే ఏంటో సౌండ్ వచ్చింది ఏంటో అని ముక్క కట్ చేసేదాన్ని అటు వెంక చూశాను, చూసేపటికి తెగిపోయింది. ఇంకా మా మాస్టర్ వచ్చారు, నేను ఎట్లా కట్ చేస్తాను, ఆగండి నేను కట్ చేస్తానని మాస్టారు ముక్కలు కట్ చేశారు. ఒకళ్ళు ఎల్లుల్లిపాయలు ఒలుస్తాం, ఒకళ్ళేమో ముక్కలు దుడుస్తాం. మీ అంకుల్ ముక్కలు దుడుస్తాం, రమ్మంటే రాట్లా. అంకుల్ కెమెరా వీడియో తీస్తున్నారు, మాస్టరు భలే కలుపుతున్నారు. చూసారా మామిడికాయ పచ్చడి? నేను అసలు వద్దన్న వీడియో, కానీ సరదాగా ఉంటుంది అని సరదాగా చేస్తున్నారు. అంతే, ఇట్లా కలిపేసుకుని మనం ఇట్లా పెట్టేస్తాం. అన్నీ కలిపేసాం కదా, ఉప్పు, కారము, వెల్లుల్లిపాయ పేస్టు, ఇంకంతే. అసలు ముక్కలు కొడతాం ఒకటే. పెద్ద పెద్ద మేము జలాలు తీసుకున్నాం, వాటికి వచ్చిందండి కత్తిపేటలో వాళ్ళ రివర్స్ అయిపోయినాయి. చూసారా, మేము అందరం కలిసి భోజనం చేస్తాం, కలిసి వెళ్తాం బయటికి, కలిసి వాళ్ళ మామిడికాయ పచ్చడి పడుతున్నారు. మాస్టర్ భలే కలుపుతున్నారు. మాస్టర్ అప్పుడే వేయమాకండి, ఇంకా ముక్కలు వేయనివ్వండి సునంద్ గారిని. మేము ప్రతి సంవత్సరం జలాలు పట్టుకుంటామండి. జలాలు అంటే కొంచెం చివరికి వస్తాయి, మే చివరికి జూన్ అట్లా వస్తాయి. టేస్ట్ బాగుంటుంది, పులుపు ఉంటుంది, మనకేంటంటే గుజ్జు మంచిగా ఉంటుంది. కాకపోతే ముక్కలు కొడతాం మట్టికి కొంచెం కష్టం. వేసేయండి మాస్టరు. వాళ్ళ పనిరాణాలు అందరూ మొత్తానికి అది కాదు, మొత్తం అందరూ భలే చదువుతున్నారు. పచ్చడి అనేమి కాదు, ఇంకా నయం భలే చదువుతారు. టేస్టులు చూస్తానికి వస్తారు కదా, ఇష్టం సరదాగా. సునంద్ గారు కూడా బాగా చేస్తారు వంటలు. పెసరపప్పుతో తెలంగాణ వాళ్ళు అసలు సూపర్గా ఉంటాయి. ఈసారి చేసి చూపిస్తాం మీకు. ఎంత బాగుంటాయంటే ఇంక అంత బాగా చేస్తారు. ఇవన్నీ కలిపేస్తున్నాం మీకు ఊరికే సరదాగా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. ఎప్పుడు పద్మాంటి ఒకటే కాదు, మాస్టారు సునంద్ గారు కూడా అని. ఇవన్నీ కలిపేసి ఇంకో దాంట్లో పెడతాము. అన్నీ రెడీ చేసుకుంటే ఇంత ఈజీనా మామిడికాయ పచ్చడి అంటారు మీరే. ఎందుకంటే పిల్లలారా, చక్కగా మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు 2 కాయలతో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్పండి. ఒక్కొక్కరు 4 వేసుకుంటారు, 6 వేసుకుంటారు, గుజ్జుని బట్టి. మేమైతే 8 జలాలకి బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఇక టేస్ట్. 3వ రోజున అన్నంలో ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు. ఎప్పుడైనా కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి ముక్కలకి. నన్ను ఒకళ్ళు కామెంట్ రాశారు, పద్మాంటి మా మామిడి మొక్కలు ఉప్పు ఎక్కువైపోయినాయి ఏం చేయాలని. ఉప్పు ఎక్కువైపోయినాక ఇంకా మొక్కల్లో నుంచి ఉప్పు దిగుతాం కష్టం. తక్కువ వేసుకోవాలి. వేసుకుని 3వ రోజునే మనం చూసుకోవాలి. ఎంత బాగా కలుపుతున్నారండి మాస్టారు, పిల్లలకి పాఠాలు చెప్పినట్టు. హెడ్ మాస్టర్ 9th 10th మొన్నే రిటైర్ అయ్యారు. మేము అందరం వెళ్ళాం, ఆ ఫంక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఇది ఆపేద్దాం, ఇక్కడ దీంట్లో వేద్దాం. కొంచెం నూనె పోస్తున్నా గిన్నెలో. నూనె పోసి మళ్ళీ మనం ఈ నూనె కూడా పోసేస్తా పైన. 2 కిలోలు. నేను కూడా ఇంత బాగా కలపనవునండి. ఈ పచ్చడి బాగా రుచిగా వచ్చింది అనుకోండి, ప్రతి సంవత్సరం మాస్టారు రండి మామిడికాయ పచ్చడి పడదాం అని చెబుతానండి. నేను నిజంగా చెబుతున్నా. ముక్కలు అసలు ఎంత బాగా కోసారంటే అంత బాగా కోసారు అసలు. మాకు ఏమైందంటే పెద్దగా అంకులు ఏం చేశారు, చాలా పెద్ద కాయలు కొన్నారు. కొనేపాటికి మాకు కొంచెం 700 గ్రాములు ఉందండి. కరెక్టే సరిపోతుంది మాస్టర్, భలే కలిపారు అసలు. ఏమండి నిజంగా ఎంత బాగా ఉప్పు కారం ముక్కలకు పట్టిస్తున్నారో చూడండి. ఆడాళ్ళం వంట చేస్తాం కంటే మగాళ్ళు వంట చేస్తే చాలా బాగా చేస్తారు, పర్ఫెక్ట్ చేస్తారు. మీ అంకులు ముక్కలు ఆరబెట్టారు చూసారా, ఎంత బాగా ఆరబెట్టారంటే మమ్మల్ని ముట్టుకోనివ్వలేదు కొలుసుకుంటామంటే.
ఆరే వరకు మేము ఇంకా మిక్సీలో ఇంకా అన్నీ మేము వెళ్ళి ఇంకా అన్నీ కొట్టుకుని జల్లిస్తాం కూడా సునంద గారు జల్లించి పెట్టారు నా చెయ్యి ముట్టుకొని ఇవ్వకుండా. ఎప్పుడైనానండి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పినప్పుడు వినాలండి. అంకుల్ 10 సార్లు చెబితే ఏముంది ఏముందని కోసేసాను నేను గబగబా. మంచిగా అయినాయి సునంద్ గారు, మీరు కూడా భలే వేస్తున్నారు కరెక్ట్గా. సునంద్ గారు ఎన్నిసార్లు మన వీడియోలోకి రమ్మంటే రాకుండా నా చెయ్యి ఇట్లా పెట్టి వీళ్ళు భోంచేశారు కదా, టేస్టులు చూశారు. వాళ్ళకి తప్పక ఏం చేయాలో అర్థం కాక శ్రీనివాస్ గారు ఎప్పుడు చేయలేదు. ఒకసారి అంటే చూడండి సునంద్ గారు, ఒకసారి మా లాస్ట్లో చూస్తారంట. అయిపోయిందండి, ఇక అయిపోయినా బిజీగా ఉన్నారంట. అమ్మ మాస్టారు ఇక చాలా వంటలు చేసేయచ్చు మాస్టర్. అయితే కాదు రండి టేస్ట్ చూస్తానికి అనగానే 5 నిమిషాల్లో మాస్టర్ వచ్చేస్తారు. నిజంగా అండి, అసలు పర్ఫెక్ట్గా చూస్తారు టేస్ట్ చూస్తాంలో. మా అత్తమ్మ మాస్టారు, అత్తమ్మ అంటే ఇంక అత్తమ్మే టేస్ట్ చూసేది. మీ అంకుల్ అంట లాస్ట్లో వస్తారంట, అంకుల్ రావట్లేదు. ఏంటో మామిడికాయ పచ్చడి పడతాం ఏంటో. అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్ అంటే ఎంత పర్ఫెక్టో చూడండి. కరెక్ట్గా మొత్తానికి భలే సెట్ చేశారు మాస్టరు. కరెక్ట్గా చూడండి. లాస్ట్ ఈ పెద్ద కాయలు కాబట్టి 2 పట్టినాయి కాదండి. లాస్ట్ టైం కూడా ఇంతే పట్టాం, లాస్ట్ ఇయర్ కూడా ఇంతే పట్టాం. ఇంకా ముక్కలు మనకు తెలియలేదు కానీ పెద్ద కాయలకి జలాలండి సూపర్ టేస్ట్ ఉంటాయి. అసలు అనుకోలేదు, అనుకోకుండా మాస్టారు సునంద గారి చేతుల మీద మామిడికాయ పచ్చడి పట్టాము. మీ అంకుల్ కూడా వస్తారంట, అప్పుడు వస్తారంట, నూనె పోసేటప్పుడు వస్తారు మీ అంకుల్. ఇదిగోండి మీ అంకుల్ కూడా వచ్చారు. ఎలా నూనె పొయ్యాలి పైన పచ్చడి మీద అని చెప్తున్నారండి సునంద గారు. దాంట్లో పోసేయండి, దీంట్లో పోసేయండి. ఈ అంకులు వీళ్ళందరూ పర్ఫెక్ట్. పోసేయండి దాంట్లో అంట పోసి అది సునంద గారికి ఇచ్చేయండి. డిప్ప పట్టుకుంటారు మీరు, మిగతా నూనె మీరు సునంద గారు పోసేస్తారు. సునంద్ గారికి ఇచ్చేయండి ఆ డిప్ప. సునంద్ గారు అక్కడ పట్టుకుని మీరు ఆయిల్ ప్యాకెట్లు మొత్తం 2 మిక్స్ చేసేయండి. ఇక సరిపోతుంది. 2 లీటర్స్ పోసేసాము అంతే. ఫైనల్ అండి. ఇక ఎంత ఏమండి సునంద్ గారు లాయర్ అండి, లాయరు. సునంద్ గారు ఇటు తిరగండి. లాయర్ గారు ఎంత బాగా కౌరులు చదువుతారో మా దగ్గరికి వచ్చి. అంతా ఇక తుడిసిపోసేయండి, ఇంకా లేదు ఇక నూనె. ఇక ఓకే మీరే చెప్పండి, ఓకే ఉంటానండి బై అండి అని. ఇదిగండి చూశారు కదా ఈ పచ్చడి. మరలా 3వ రోజు తిప్పుతాం, పొద్దున సాయంత్రం తిప్పుతాను. 3వ రోజున ఒక డిప్పలో వేసి కలుపుతాను. డిప్పలో వేసి కలిపి టేస్ట్ చూసేటప్పుడు మీకు మరలా చెప్తాను. ఈ వీడియో ఇంతవరకు అయితే పోస్ట్ చేస్తాను, సరదాగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాం. ఓకే అండి, ఉంటామండి, బై అండి. ఇదిగోండి ఇక మూతలు పెట్టేస్తున్నాం. ప్లాస్టిక్ కానీ ఏమవుదండి, పెట్టేస్తాం టైట్. పెట్టండి మాస్టర్ టైట్ అంతే.